పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపలేక పనికి పంపిన ఎంతోమంది తల్లుల్ని నేను నా ఓదార్పు యాత్రలో చూశాను, నేను నా పాదయాత్రలో చూశాను. అలాంటి ప్రతి నిరుపేద తల్లి కలను నిజం చేయటానికే పుట్టింది ఓ జగనన్న అమ్మ ఒడి అనే పథకం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా ఆ పేద తల్లి తన పిల్లలు గొప్ప భవిష్యత్ కోసం కనే కలల గురించి అర్థం చేసుకున్నాను కాబట్టి తన పిల్లల్ని డాక్టర్లుగా, తన పిల్లలను ఇంజనీర్లుగా, తన పిల్లలను ఐఏఎస్లుగా, తమ పిల్లలను ఐపీఎస్లుగా, తమ పిల్లలను పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా, పెద్ద పెద్ద చదువులు చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలలో చూడాలని కలలు కన్న ఆ తల్లులకు, మన అమ్మలకు కనే ఈ కలల నుంచి పుట్టిన స్కీములే ఒక నాడు నేడు, ఒక ఇంగ్లీష్ మీడియం బడులు, ఒక సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో టోఫుల్ శిక్షణ, గవర్నమెంట్ పిల్లల బడులలో బైజూస్ కంటెంటు, 6వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో డిజిటల్ బోధనను, క్లాస్ రూములలో ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్. పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఇబ్బంది పడకుండా, అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు, ఇంజనీర్లు, డాక్టర్లు, డిగ్రీలు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా 93% మందికి ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన. ఒక డిగ్రీలో కరికులంలో మార్పులు తీసుకొస్తూ విదేశీ విశ్వవిద్యాలయాలలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ను, ఆ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేయడం, మన డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొని రావడం, ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలు ఆ పిల్లలు కంటున్న ఆ డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్ అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అవునా కాదా అక్క? అవునా కాదా అన్న? చెల్లెమ్మ అవునా కాదా? డ్రీమ్ పేదింటి అమ్మది, స్కీమ్ మీ జగన్ది, మీ బిడ్డది. మరి ఈ తల్లులు కలల గురించి, ఈ తల్లుల బాధల గురించి 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్ళు సీఎంగా చేశానని చెప్పుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజైనా, ఒక్క రోజైనా కూడా ఆ పేదింటి తల్లుల గురించి కానీ, ఆ పేదింటి పిల్లల గురించి కానీ, వాళ్ళ కలల గురించి కానీ, వాళ్ళ ఇబ్బందుల గురించి కానీ కనీసం ఏ ఒక్క రోజైనా ఆలోచనైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా అబ్బా 2 చేతులు పైకి ఇలా 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 చదివించే తల్లుల ఆవేదన, ఆ పేద పిల్లల భవిష్యత్తుకు అండగా ఉండాలన్న ఆలోచన 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదు అనంటే ఓ అక్క ఎందుకు రాలేదు? ఓ చెల్లెమ్మ ఎందుకు రాలేదు? కారణం చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాదు, ఆయన పేదల రక్తం తాగేందుకు లకలక అని చెప్పి తప్పిస్తాడు చంద్రబాబు. మరో డ్రీమ్, మరో స్కీమ్ కూడా చూద్దామా? ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఎలాంటి కలలు కంటాయి, ఎలాంటి కలలుంటాయి ఆ అక్క చెల్లెమ్మలకు? ఆత్మగౌరవంతో బతకాలని తనకొక కల ఉంటుంది. తన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, కుటుంబం మరింత బాగుండేలా 2 మెట్లు ఎదగాలని,
ఆ తల్లి తనకు అన్ని విధాల సహాయం అందాలని అనుకుంటుంది, కలలు కంటుంది. తాను కూడా తన కుటుంబ బాధ్యతను మోయాలి అని, బాధ్యతగా ప్రతి రూపాయి కూడా ఖర్చు చేయాలి అని, దాంట్లో తాను కూడా భాగస్వామ్యం కావాలని ఆత్మగౌరవంతో తలెత్తుకొని తాను ఎదగాలి అని చెప్పి కలలు కంటుంది. అవునా కాదా అక్క? అవునా కాదా చెల్లెమ్మ? మరి అలాంటి కలల నుంచి వారి డ్రీమ్స్ నుంచి జగన్ ఏం స్కీములతో నెరవేర్చాడో చూద్దామా? మరి మీ కలలను జగన్ ఏ రకంగా నెరవేర్చాడో, ఏ స్కీములు తెచ్చాడో చూద్దామా? చంద్రబాబు మాట నమ్మి 2014 నుంచి 2019 మధ్య ఆర్థికంగా కుదేలైపోయిన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు మళ్ళీ వాళ్ళను తమ కాళ్ళ మీద తాము నిలబెట్టేందుకు వారి డ్రీమ్స్ను సాకారం చేస్తూ ఆ డ్రీమ్స్లో నుంచి పుట్టింది ఒక వైఎస్ఆర్ ఆసరా అనే పథకం, ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే పథకం. ఆ అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ మరో 4 మెట్లు ముందుకు వేస్తూ నా అక్కలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారికి తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా 4 ఏళ్ళు ఆ అక్క చెల్లెమ్మకు అండగా ఉంటూ తాను నిలదొక్కునేలా, తాను ఒక వ్యాపారం చేసేలా, ఆ వ్యాపారం నుంచి అంతో ఇంతో ఆదాయం తాను పొందేలా, ఆత్మగౌరవంతో తాను బతికేలా ఆ అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది ఓ వైఎస్ఆర్ చేయూత అనే పథకం. ఆ వైఎస్ఆర్ చేయూత అనే పథకం తీసుకురావడమే కాకుండా అదే వయసులో ఉన్న నా కాపు అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది మరో పథకం వైఎస్ఆర్ కాపు నేస్తమని. అదేవిధంగా పుట్టింది నా ఈబీసీ అక్క చెల్లెమ్మల కొరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే పథకం పుట్టింది. 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా పేద అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ వాళ్ళు నిలదొక్కునేదానికి పుట్టిన పథకాలు ఇవన్నీ కూడా. ఈ పథకాలన్నీ మన అక్క చెల్లెమ్మలకు డ్రీమ్స్ను వాటిని నిజం చేయటానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి కావాలని అడుగుతా ఉన్నాను. అవునా కాదా అక్క చెల్లెమ్మలని అడుగుతా ఉన్నాను. అవునా కాదా తల్లి అని అడుగుతా ఉన్నాను. మరి 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటా ఉన్నా చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ఎందుకు లేవు అని అడుగుతా ఉన్నా. ఏ రోజు చంద్రబాబు హయాంలో ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఆసరా లేదు, ఏ రోజు ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ లేదు, ఏ రోజు వైఎస్ఆర్ చేయూత లేదు, ఏ రోజు వైఎస్ఆర్ కాపు నేస్తం లేదు, ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లేదు. ఇలాంటి స్కీములు, ఇలాంటి పథకాలు ఏ రోజు లేవు. ఉన్నదల్లా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచి వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన, నా అక్క చెల్లెమ్మల రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూసాం. అవునా కదా? అవునా కదా అన్న? అవునా కదా చెల్లెమ్మ? మరో విషయం కూడా చూద్దాం, మరో డ్రీమ్ గురించి కూడా మాట్లాడదాం, మరో కళ గురించి కూడా మాట్లాడతాం. ప్రతి అక్క చెల్లెమ్మ కలగంటుంది, ప్రతి అక్క చెల్లెమ్మ తను కలగంటుంది. సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి అక్క చెల్లెమ్మ కూడా కలగంటుంది. కొన్ని కుటుంబాలకు ఇది తమ జీవితకాల కళ కూడా అవుతుంది. జీవితకాలం కూడా ఎదురు చూస్తారు. ఒక సొంత ఇల్లు ఉండాలి, ఒక సొంత ఇంటి కళ ఉండాలి, నెరవేరాలి అని చెప్పి.
మరి ఆ డ్రీమ్ను నెరవేరుస్తూ, మరి ఆ కళను నెరవేరుస్తూ మీ బిడ్డ మీ జగన్ ఏం చేశాడు? ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడా లేదా మీ బిడ్డ? అక్క ఇచ్చాడా లేదా? అన్న ఇచ్చాడా లేదా? చెల్లెమ్మ ఇచ్చాడా లేదా మీ బిడ్డ? 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తూ తీసుకువచ్చాడు మీ బిడ్డ. నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఓ మంచి స్కీము. డ్రీమ్ మీది, స్కీమ్ మీ అన్నది, మీ బిడ్డది, మీ తమ్ముడిది. తమ రక్షణకు ప్రతి అక్క చెల్లెమ్మ అనుకుంటుంది, మరీ ముఖ్యంగా నా చెల్లెమ్మలు అనుకుంటారు. తమ రక్షణకు పిలిచిన వెంటనే పలికే ఆ రక్షకుడు కావాలి అని చెప్పి, ఆ రక్షకుడు కావాలి అని ఆ చెల్లెమ్మ మనసులో ఉన్న మాట తెలుసుకొని, మీ ఆలోచన తెలుసుకొని, ఆ ఆలోచన నుంచి పుట్టింది ఒక స్కీము, ఒక దిశ యాప్. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా తమ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎక్కడికైనా ఎప్పుడైనా పోగలుగుతుంది. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఆ ఫోన్లో SOS బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఆ ఫోన్ షేక్ చేసినా వెంటనే ఆ అక్క చెల్లెమ్మకు ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లో పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వస్తాడు. వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు? డ్రీమ్ మీది, స్కీమ్ మీ జగన్ది, మీ బిడ్డది, మీ తమ్ముడిది, మీ అన్నది. మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్, ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్. ప్రతి అక్క చెల్లెమ్మకు నేను పక్కనే ఉండా అని చెప్పి భరోసా కల్పిస్తూ ఇస్తా ఉన్న మహిళా పోలీస్ ఈరోజు ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉంది. మరి బాబు చేసింది ఏమిటి? చంద్రబాబు చేసింది ఏమిటి? అక్క చెల్లెమ్మలను మోసం చేయడం తప్ప, విజయవాడలో కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడపడం తప్ప బాబు చేసింది ఏమిటి? మనం కలలుగంటా ఉన్న మంచి కలల్లోకి ఒక చంద్రముఖిలా ఆ డ్రీమ్స్లోకి ఎంటర్ అయి ఆ అక్క చెల్లెమ్మను రక్తం పీల్చడం తప్ప చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నాను. మరి మీ ఇన్ని పథకాలు అందించిన మీ అన్నకు, మరి ఇన్ని పథకాలు అందించిన మీ తమ్ముడికి, ఇన్ని పథకాలు అందించిన మీ బిడ్డకు మీరంతా ప్రతి ఏటా రాఖీ కడతారా అని అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు. ఏం చెల్లెమ్మా, ఏమక్క, రాఖీ కడతారా మీ అన్నకు? మీరంతా రక్షగా నిలుస్తారా? స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ బయటకు వస్తారా? ఒక్క రూపాయి కూడా లంచం కానీ, ఒక్క రూపాయి కూడా లంచం కానీ, ఎక్కడా కూడా వివక్ష లేకుండా మనందరి పాలనలో, మనందరి పాలనలో మీ బిడ్డ అందించిన ప్రతి డీబీటీని కూడా, అంటే నేరుగా మీ బిడ్డ నొక్కడం, నేరుగా ఆ డబ్బులు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోవడం. ఈ డబ్బులో, ఈ 2,70,000 కోట్ల రూపాయల్లో సింహభాగం ఎవరికిచ్చాడు మీ బిడ్డ అనంటే మీ బిడ్డ గర్వంగా చెప్తాడు, నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చాను అని చెప్పి కూడా గర్వంగా మీ బిడ్డ చెప్తాడు ఈ సందర్భంగా.